కోలన్ ఆహారం జీర్ణం కావటంలో కీలక పాత్ర పోషించే పెద్ద పేగును ఈ పేరుతో పిలుస్తారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, కొని తెచ్చుకున్న దురలవాట్లు వెరసి పెద్ద పేగును పిప్పి చేస్తున్నాయి. ఫలితంగా కోలన్ క్యాన్సర్ మానవాళిపై తన ప్రభావాన్ని మొదలుపెట్టింది. చూడ్డానికి పైల్స్ లాంటి లక్షణాలే ఉంటాయి, కానీ ప్రాణాలు తీసే ఈ మహమ్మారి గురించి సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థ చివరన ఉండే పెద్ద పేరుకు తగ్గట్టే కీలకమైన విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలో నీటిని, పొటాషియం వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. ఇంత కీలకమైన పెద్ద పేగును వైద్య పరిభాషలో కోలన్ అంటారు. పొత్తి కడుపులో నొప్పి, కడుపుబ్బరం, మలద్వారం నుంచి రక్తం పడడం లాంటివి కోలన్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. అయితే ఇదే సమస్య చాలా సమయాల్లో పైల్స్ విషయంలోనూ ఎదురవుతుంది. అందుకే ముందు నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఈ క్యాన్సర్ను ముందుగా తెలుసుకోకపోవడం వల్ల వ్యాధి ముదిరాకే డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. అదే ఈ సమస్యకు పెద్ద ప్రమాదం. అందుకే ఈ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవాలి. వయసు 50 దాటిన వారిలో ఇది మరింత కీలకం. పెద్దపేగు క్యాన్సర్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా దాని లక్షణాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం కావడం, కొద్ది రోజులు విపరీతమైన మలబద్ధకం, మరికొన్ని రోజులు విరేచనాలు. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతూ ఉంటాయి. అంటే నార్మల్ విసర్జన అలవాటు లేకుండా ఉండడం, పొట్ట కింది భాగంలో నొప్పి, అక్కడ పట్టేసినట్టు ఉండడం, గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండడం, మల విసర్జనలో నొప్పిగా అనిపించడం, రోజూ మలద్వారం ద్వారా రక్తం పోతూ ఉండడం వల్ల అకారణ నీరసం, బరువు తగ్గడం లాంటివి మొదలవుతాయి. పెద్ద పేగులో వచ్చిన క్యాన్సర్ పుండుకి కోలన్ క్యాన్సర్ అని చెప్తారండి. పెద్ద పేగు క్యాన్సర్ కారణం లెస్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్. సెకండ్ థింగ్ ఇస్ జెనెటిక్ కాజ్. జెనెటిక్ కాజ్ అంటే ఒక కండిషన్ ఈస్ ద ఫెమిల్ పోలిపోసిస్ అని ఉంటుంది. ఇట్ గోస్ ఇన్ ద ఫ్యామిలీ. వన్ పర్సన్ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్ ఈస్ నెసరీ దట్ యూ స్క్రీన్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ so that you can pick up disease in the early stage so that it can be treated. Patient anemia తో వస్తారు. We have to evaluate cause of anemia. అంటే anemia అంటే బాడీలో రక్తం తక్కువ అవటం. So one of the major causes growth in the colon or rectum, where without the knowledge of the patient he loses the blood. ఏది క్యాన్సర్కి 4 స్టేజ్లు ఉంటుందండి. స్టేజ్ 1, 2, 3 and 4. అట్లా ఇంత పెద్ద పేగుల క్యాన్సర్ కూడా అట్లా 4 స్టేజ్లు ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద మ్యూకోజా is called as stage 1. దానికైనా కొద్ది different layers are there. So up to serosa you take it as a stage 2. then ఆ తర్వాత సపోజ్ విత్ దిస్ గ్రోత్ కంతిలు వస్తాయండి. ఒకసారి కంతిలు వచ్చినంటే అది 3 స్టేజ్ అవుతుంది. లేకుంటే ఈ గ్రోత్ అవుటర్ లేయర్ సిరోజా కన్నా బయట వచ్చినా కూడా స్టేజ్ 3 అవుతుంది. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే చోటు పాకినందంటే లివర్కి వెళ్తుంది, లంగ్కి వెళ్తుంది, ఇంకా వేరే చోటు వెళ్ళినా అంటే ఇట్ ఈస్ 4వ స్టేజ్ అయిపోతుందండి. ఎనీ క్యాన్సర్ హ్యాస్ 4 stages. లైక్ దట్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఈస్ హ్యావింగ్ దిస్ 4 stages. పెద్దపేగు క్యాన్సర్ ఎందుకు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడడం చాలా సులభం. అందులో ప్రధానమైనది పెరుగుతున్న వయసు. పెరిగే వయసుతో పాటే కోలన్ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతున్నట్టే కనుక జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాకపోయినా కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే కాస్త జాగ్రత్త పడడం ముఖ్యం. కొందరిలో పెద్దపేగుల నిండా బొడిపెల వంటివి ఉంటాయి. వీటిని వైద్య పరిభాషలో ఫెమిలియల్ ఎడినమోటస్ పాలిపోసిస్ కోలి అంటారు. ఇలాంటి సమస్యలున్న కుటుంబంలో ఈ సమస్య ఎక్కువే. అందుకే ఈ తరహా కుటుంబాలకు చెందినవారు తరచూ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పేగుల్లో వాపు, నొప్పి, మంటను కలిగించే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ లాంటివి ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ ఒకవైపు వచ్చిన వారిలో రెండో వైపు రావడానికి ఆస్కారం ఎక్కువ. స్థూలకాయం, పీచు పదార్థాలు లేని జంక్ ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్దపేగు క్యాన్సర్ కు చాలా ప్రధానమైన కారణం. డయాబెటీస్ ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు అవకాశాలు ఎక్కువే. అరుదైన సందర్భాల్లో ఇది చిన్న వయసు వారిలోనూ కనిపిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ వచ్చిన తరువాత ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభతరమే. అయితే 2, 3 దశల్లో మాత్రం చికిత్స ఇబ్బంది అవుతుంది. అందుకే ఆహారంలో మార్పుల ద్వారా ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. We ask for the occult blood. If suppose that is positive, we advise the patient to go for evaluation and usually we advise for the colonoscopy. Colonoscopy అంటే ఒక equipment ఉంది. దాంతో ఒక long tube we put in the anus and we see the whole length of పెదపేగు. That is colonoscopy చెప్తారు. That may pick up the growth. అది చేసినప్పుడు మనకు ఏమైనా క్యాన్సర్ పుండు కనపడినా దానికి బయాప్సీ చేస్తారు. That biopsy will tell us whether అది ఉన్న పెదపేగులో పుండు క్యాన్సర్ పుండు ఉందా లేకుంటే మామూలుగా పుండు ఉందా ఏమన్నా. వేరే ఇన్వెస్టిగేషన్స్ లైక్ రేడియోలాజికలీ
You can go for the CT scan. ఇంకోటి పేషెంట్స్ నాట్ ఫిట్ ఫర్ కొలోనోస్కోపీ నౌ డేస్ వీఆర్ డూయింగ్ ద వర్చువల్ కొలోనోస్కోపీ. హియర్ మనము ట్యూబ్ పెట్టే లోపల అవసరం లేదు, దీనికి CT స్కాన్ చేస్తారు. అందులో యూ కెన్ సీ ద హోల్ లెంత్ ఆఫ్ కోలన్ అలాంగ్ విత్ ద రెక్టమ్. సో దీస్ ఆర్ ద మెయిన్ డయాగ్నోస్టిక్ టూల్ ఫార్ ఎస్టాబ్లిషింగ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద కోలన్ క్యాన్సర్. సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఇది చేసిన తర్వాత మెనీ టైమ్స్ స్టేజ్ 1 and 2 వీ గో ఫర్ అప్ ఫ్రంట్, అంటే ముందే సర్జరీ చేస్తాం. ఆ తర్వాత డిపెండింగ్ ఆన్ ద పెథాలజీ అడ్జువెంట్ థెరపీ అని చెప్తాం. దానిలో వీ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీమోథెరపీ. కీమోథెరపీ అంటే 3 వారాలకి ఒకసారి సూదులు చేస్తాం. అదే మన రెక్టమ్ క్యాన్సర్. దీనిలో ఏమవుతుంది, అడ్వాన్స్ స్టేజ్ ఉన్న దానికి వక్తిగా కీమోథెరపీ చేయడం. దానిలో మేము ఏం చేస్తామంటే ముందు రేడియేషన్ చేస్తాం, దాంతోపాటు కీమోథెరపీ కూడా చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ ఇది మనం ఆపరేషన్ చేయలేకపోతాం. దట్ విల్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఆపరేబిలిటీ ఆర్ సర్జరీ. దీనికి మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత అవసరం ఉన్న ఇంకా ఫర్దర్ కీమోథెరపీ అవసరం పడవచ్చు. ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటి పీచు ఎక్కువగా ఉండే శాకాహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం తీసుకునేవారు రెడ్ మీట్ లాంటి వేట మాంసం కంటే చికెన్, చేపలు తీసుకోవడం ఉత్తమం. మాంసాహారంతో పాటే దానికి తగిన మోతాదులో గ్రీన్ సాలడ్స్ రూపంలో శాకాహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా పొగత్రాగే అలవాటు, మద్యపానం పూర్తిగా వదిలేయాలి. మల విసర్జనలో రక్తం కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అది అన్ని సమయాల్లో క్యాన్సర్ కాకపోయినా ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స సులభమవుతుంది.